నమస్తే. స్టూడియో 18 న్యూస్ ప్రెజెన్స్ ఏపీ ఎలక్షన్ స్పెషల్ మాటారం ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. మాటా ముచ్చట కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఓ విశిష్ట వ్యక్తితో సాగుతున్నటువంటి మన మాటా ముచ్చట్లో ఈరోజు మరో అతిథితో కూడా మేము ముందుకు రావడం జరిగింది. మరి ఈనాటి అతిథి కూడా ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాదు ఈరోజు యువ ప్రపంచాన్ని తన మాటలతో, అదేవిధంగా ప్రతిపక్షాలని తన యొక్క మాటలతో కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తిగా కూడా ఈరోజు పేరొందినటువంటి వ్యక్తి. ఆయన ఎవరో కాదు, విశాఖపట్నానికి చెందినటువంటి వైసీపీ నాయకులు, అదేవిధంగా ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఎన్నుకోబడి మరోవైపున కూడా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నటువంటి కొండా రాజీవ్ గాంధీ ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. నమస్తే రాజీవ్ గాంధీ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం హడావిడి చాలా అద్భుతంగా కూడా కొనసాగుతున్నట్టు కనబడుతుంది. మరి అసలు వైఎస్ఆర్సీపీకి ఎలా ఉందంటారు ఈ ఎలక్షన్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరి ముఖ్యంగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు పెట్టిన, మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రలు చేసిన, ఈరోజు ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గానికి వస్తున్న, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడప, ప్రతి గుండె కూడా గనగనమంటూ జగన్ అనే నినాదంతోనే నినదిస్తుంది. జై జగన్ అనేది నినాదం కాదు, మా విధానం అని చెప్పి రాష్ట్ర ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కోటాను కోట్లలో మొత్తం మా సభలన్నీ కలిపిన లక్షలాదిగా జనం వస్తూ ఖచ్చితంగా జన ప్రభంజనాన్ని తలపిస్తూ రాబోయే మా విజయానికి ప్రజలు అందిస్తున్నటువంటి ఆశీర్వాదంగానే మా ప్రచారం సాగుతుంది. మొత్తం మీదగా చూసుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అనేటువంటి నినాదంతో ముందుకు సాగుతున్నటువంటి వైనం మనం చూస్తూనే ఉన్నాం. మరి ప్రతిపక్షాలు మాత్రం కూటమిగా జతగట్టుకొని ముందుకు వస్తున్నాయి. మరి దానిపైన మీ కామెంట్ ఏంటి? వైనాట్ 175 అనేటువంటిది మా టార్గెట్. మన టార్గెట్ ఎంత హైగా ఉంటే మనం అంత బలంగా ఉన్నట్టు లెక్క. ఆ టార్గెట్ పెట్టుకునేంత దమ్ము, కలేజా, సత్తా కూడా ఇప్పటి వరకు భారతదేశ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఆ మాట అనలేకపోయాడు. ఎందుకంటే ఆ రకమైనటువంటి పరిపాలన ఎవరు చేయలేకపోయారు. మేము ఆ స్థాయిలో పరిపాలన చేశాం కాబట్టి ఆ స్థాయిలో మా టార్గెట్ అని మేము చెప్తున్నాం. అయితే మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములేని దద్దమ్మలంతా కూటమి కట్టారు. ఒకే ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి కేంద్ర బలగం అవసరమైంది. 40 ఏళ్ల అనుభవం చెప్పు తిరిగే డప్పులో కొట్టుకునే బాబు, మరోవైపు సినిమా బలం, ఇవన్నీ కలగలిపి ఓ పక్క దుష్ట చతుష్టయంతో కూడినటువంటి మీడియా వ్యవస్థ కొంత, వీళ్ళందరూ కలిపి ముప్పెట్ట దాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నారు. ఎందుకు దాడి చేస్తున్నారు అంటే చాణక్యుల వారి చెప్పినటువంటి రాజకీయ నీతి ఒకటి ఉంది. ఒక రాజ్యంలో ఆ రాజు బలవంతుడే బ్రహ్మాండమైనటువంటి పాలన సాగిస్తున్నప్పుడు, ఆ రాజ్యంలో ప్రజలందరూ ఆనందంగా ఉన్నప్పుడు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి దుర్మార్గులు, దోపిడీదారులు, తీవ్రవాదులంతా ఒక తాటి మీదకి వచ్చి ఆ రాజ్యంలో అశాంతి నెలకొందని చెప్పి దుష్ప్రచారం చేస్తారట. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైనటువంటి ముఖ్యమంత్రిగా, బలమైనటువంటి ప్రభుత్వంగా మాది సాగుతూ ప్రజలకు మేము మంచి చేస్తున్నాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దోపిడీదారులు, పెత్తందారులు అందరూ ఒకటై పేద వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచిని ఆపాలనేటువంటి ఉద్దేశంతో కూటమిగా మా ముందుకు వస్తున్నారు. కూటమి కథ కంచికే, మేము చేసేది ప్రజల మంచికే అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా ముఖ్యంగా కూడా చూసుకుంటే రాష్ట్రం మొత్తం అప్పుల పాలైంది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని పక్కన పెడితే రాష్ట్రం కేవలం అప్పులతోని మాత్రమే నడుస్తోంది అనేటువంటి ప్రతిపక్షాల మాటలపైన మీరేమంటారు? ముమ్మాటికి అది అవాస్తవం అంటాను. ఎందుకంటే తెల్లవారులు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ తప్పులు జరగట్లేదు కాబట్టి, ఏ ఇబ్బందులు, ఏ స్కామ్లు లేవు కాబట్టి, చాలా నిస్వార్థమైనటువంటి పాలన సాగుతుంది కాబట్టి వంకలేనమ్మ డొంకట్టుకు ఏడిసినట్టు తెల్లవారులు వేస్తే ఏదో బురజల్లే కార్యక్రమం మాట్లాడితే అప్పులు పెరిగిపోయి ఒకడొచ్చి 10 లక్షల కోట్లు అంటాడు, మరోడొచ్చి 11 అంటాడు, ఇంకోడొచ్చి 15 అంటాడు. ఇష్టానుసారంగా సంఖ్యను పెంచేస్తూ ప్రభుత్వం మీద, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వ్యక్తిత్వం అనుకో పరువుకో హాని కలిగించే విధంగా కూడా ప్రవర్తిస్తున్నారు. నిజానికి అప్పుల లెక్కలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయే నాటికి ఈ రాష్ట్రం యొక్క అప్పు 1.53 లక్షల కోట్లుంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే సమయానికి, అంటే ఈ విడిపోయిన తర్వాతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు, విడిపోయే నాటికి 1.53 లక్షల కోట్ల అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే టైంకి 4.12 లక్షల కోట్ల అప్పు ఉంది. అంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి అప్పు 2.70 లక్షల కోట్లు. వేరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పు, అంటే ముఖ్యమంత్రిగా జగన్ గారు అయ్యే నాటికి స్వయాన అప్పటి ఆర్థిక మంత్రి గారు యనమల రామకృష్ణ గారు మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోని చూసి ఈ రాష్ట్రం ఇప్పటికే అప్పుల పాలైపోయింది,
పరిమితికి మించిన అప్పులు మేమే తెచ్చాం, రాష్ట్ర ఖజానాలో పట్టుమని 100 కోట్లు లేవని చెప్పి ఈనాడు బ్యానర్ ఐటమ్ రాసింది. ఇటువంటి పరిస్థితుల్లో తర్వాత వచ్చినటువంటి కోవిడ్ తీవ్ర పరిణామాలు, ఇలాంటి కష్టాల వలయం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే క్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు సుమారు 6.96 లక్షల కోట్లు. అంటే 4.1 దగ్గర చంద్రబాబు నాయుడు చేస్తే అక్కడి నుంచి మేము చేసిన అప్పు మొత్తం కలిపి 6.96 లక్షల కోట్లు. ఇంకొక విషయం ఏంటంటే ఈ అప్పు మొత్తం కూడా కలిపిన 7 లక్షలు దాటలే. ఈ అప్పు అనేటువంటిది ఎవరు చేస్తారు? ప్రభుత్వం చేసే అప్పు, ప్రభుత్వ పూచీకత్తో ప్రభుత్వ రంగ సంస్థలు చేసే అప్పు, ప్రభుత్వ పూచీకత్త లేకుండా కూడా ప్రభుత్వ రంగ సంస్థలు చేసే అప్పు. 3 రకాలైనటువంటి అప్పులు ఉంటాయి. ఈ 3 రకాల అప్పులు, రాష్ట్ర విభజన దగ్గర నుండి వచ్చినటువంటి అప్పులు అన్నీ కలిపి వచ్చినా సుమారు 7 లక్షల కోట్లు దాటలేదే. మరి కోహానా మేధావులకి 10 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, 11 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, 15 లక్షలు ఎక్కడి వచ్చాయి అంటే చేతిలో పెన్ను పేపర్ ఉంది కానీ ఇష్టానుసారం తప్పుడు కథనాలు రాయటం వాళ్ళ యొక్క హక్కుగా భావిస్తున్నారు అన్నటువంటి అనుమానం మాకు కలుగుతుంది. ఇంకో విషయం, ఈరోజు రాజీవ్ గాంధీ గారు నేను చెప్తున్నటువంటి లెక్కలు కాదు, భారతదేశ పార్లమెంట్లో అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామికానికి చిహ్నంగా ఉన్నటువంటి ఇండియన్ పార్లమెంట్లో మన భారతదేశ ఫైనాన్స్ మినిస్టర్ హోదాలో నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం 2019 నుంచి నేటి వరకు కూడా సుమారు 2023 ఆఖరి వరకు కూడా కేటగారికల్గా ఇయర్ వైజ్ ఇచ్చినటువంటి లెక్కలన్నీ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినప్పుడు 1.78 లక్షల కోట్లు మాత్రమే. ఇట్ ఈస్ వెరీ క్లియర్ కేటగారికల్గా. నేను చెప్తున్నటువంటి కాకి లెక్కలు కాదు, కాగు లెక్కలు. సో అప్పులు కుప్పలు తెప్పలు అయిపోయాయని చెప్పే మాటలన్నీ కూడా చౌకబారు విమర్శలు, బురద జల్లే ప్రయత్నాలు మాత్రమే. గత ఎన్నికల్లో నవరత్నాలు అంటూ హామీలు ఇచ్చినటువంటి జగన్ వాటిలో వేటిని కూడా నెరవేర్చలేదు. ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలన్నీ కూడా గుండు సున్నా అనేటువంటి మాట కూడా వినపడుతుంది. దానిపైన ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న మంచికి గతంలో గాంధీజీ గారు చెప్పినటువంటి ఒక 3 మాటలు ఉంటాయి. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక అభినవ గాడ్సేగా మాదిరిగా తయారయ్యాడు. ఎందుకు అభినవ గాడ్సే అని అంటే గాంధీజీ గారికి వ్యతిరేకం పనులు ఎవరు చేస్తారు? గాడ్సే పనులే జనరల్గా. సో ఈ అభినవ గాడ్సే అనేటువంటి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? జగన్ చేసే మంచి చూడకు, జగన్ చెప్పే మంచి వినకు, జగన్ చేసిన మంచి మాట్లాడకు. ఇటువంటి పందాలో వాళ్ళు ఉండబట్టి వాళ్ళ యొక్క పచ్చ మీడియాలోనో వాళ్ళ పార్టీ ప్రతినిధిలో మాట్లాడే మాటలు తప్పితే పదండి ఊర్లలోకి వెళ్దాం. ఏ అవ్వాతాతలు నాకు పెన్షన్ రాలేదంటారో చూపించమని దమ్ముంటే పదండి ఊర్లలోకి వెళ్దాం. మారినటువంటి ఆ ఊరు బడిని చూద్దాం, మారినటువంటి ఆ క్లాస్ రూములు చెప్తాయి, మారినటువంటి ఆ బెంచీలు చెప్తాయి, మారినటువంటి బైలింగ్వల్ పుస్తకాలు మాట్లాడితే, ఆ పిల్లలు వేసుకున్నటువంటి యూనిఫామ్లు మాట్లాడితే జగన్మామ మాకేం చేసాడా అన్నది. పదండి వెళ్దాం. శ్రీకాకుళంలో నుండి ఉద్దానం ప్రాజెక్ట్ నీటి బొట్టులు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మంచి. పదండి ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్కి వెళ్దాం. ఆ కిడ్నీ రోగులు, ఆ డయాలసిస్ పొందిన రోగులు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పెన్షన్ కానీ ఆరోగ్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడుతున్నటువంటి ప్రతి పైసాకి వాళ్ళు చెప్తారు. లేదా కనబడుతున్నటువంటి కేజీహెచ్కి వెళ్దాం పదండి. ఒకప్పుడు కనీసం 5 లక్షలు కూడా లేనటువంటి ఆరోగ్యశ్రీని జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలకు పెంచాడే, ఆ రోగులు మాట్లాడతారు. కాబట్టి ఏమిటంటే లబ్ధి పొందిన వాళ్ళు, ఇబ్బందులు పడిన వాళ్ళు, సంక్షేమ పథకాలు అందిన వాళ్ళు, ఇటువంటి వ్యక్తులు మాట్లాడేవి నిజాలు. చంద్రబాబు నాయుడు ఆయన తాబేదారు పవన్ కళ్యాణ్ మాట్లాడేవి రాజకీయ అవసరాల కోసం మాట్లాడే పచ్చి అబద్ధాలు. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినబడుతుంది వాలంటీర్ వ్యవస్థ పైన చేస్తున్నటువంటి మాటలు మాత్రమే. మరి అసలు ఇవాళ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది అంత దీనమైనటువంటి స్థితిలో ఉందంటారా? వాలంటీర్ వ్యవస్థకు అయితే మీ స్టూడియో 18 ద్వారానే నేను సవాల్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక వాలంటీర్ వ్యవస్థ తెచ్చాడు. అంతకుముందు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు హయాంలో జన్మభూమి కమిటీలు అనేవి ఉండేవి. చంద్రబాబు నాయుడు మనిషి జన్మ ఎత్తితే సిగ్గు శరం ఉంటే, దమ్ముంటే, సత్తా ఉంటే, చావ ఉంటే నేను పెట్టిన జన్మభూమి కమిటీని కంటిన్యూ చేస్తాననే దమ్ము ఎందుకు లేదు చంద్రబాబుకి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థనే కంటిన్యూ చేస్తాననే స్థాయికి చంద్రబాబు నాయుడు ఎందుకు దిగజారిపోయాడు? ప్రజాస్వామ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో నిలబెట్టారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతన సమసమాజ నవనిర్మాణం చేపట్టాడు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తామనే దమ్ము ఎవ్వరికీ కూడా లేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ వల్ల మంచి మేలు జరిగిందని చెప్పడానికి చంద్రబాబు నాయుడు చెప్పే దొంగ మాటలు ఒక ఉదాహరణ. పవన్ కళ్యాణ్ ప్రతిరోజు చేస్తున్నటువంటి మాటలు ఈరోజు మనం వింటూనే ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాదు, అక్కడ సైకో మోహన్ రెడ్డి అనేటువంటి మాటని కూడా ఈరోజు పేల్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అసలు పవన్ కళ్యాణ్ మాటలపైన మీ కామెంట్ ఏంటి? చేతకాంతనం నుండి వచ్చేటటువంటి అసహనం వల్ల కలిగేటటువంటి కోపం అసలు రూపం పవన్ కళ్యాణ్. ఎందుకు సినిమా భాషలో నేను చెప్పానంటే అదేదో ఉంటుంది కదా అతడు సినిమాలో సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అని, అలాగే చేతగాంతనం వల్ల వచ్చినటువంటి అసహనం నుండి పుట్టినటువంటి కోప ప్రాలాపనలే పవన్ కళ్యాణ్. ఆయనకి క్యాండిడేట్లు లేరు, ఆ పార్టీ కోసం నమ్మి పనిచేసిన అందరి గొంతులు ఆయనే కోసాడు.
గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది అన్నాడు, కానీ పగిలే కొద్దీ పనికి రాకుండా పోద్ది గాజు. ఈరోజు పవన్ కళ్యాణ్ బతికేందుకండి? చాలా చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు గాజు సింబల్ ఇచ్చారు, నీ పార్టీకి సొంతంగా గుర్తు పెట్టుకోలేనివి నువ్వు కూడా మాట్లాడతావా? గాలిలో మాటలు నీటి మీద రాతలు మాట్లాడుకుని డాబు కబుర్లు చెప్పుకుని ఈ డైలాగులు డూమ్ డామ్ డైలాగులు సినిమాల్లో ఎత్తి 4 డబ్బులు వస్తాయి. కాకపోతే అక్కడ డైరెక్ట్గా తీసుకుంటాడు, ఇక్కడ ఇండైరెక్ట్గా తీసుకుంటాడు. చంద్రబాబు నాయుడు కోసం పనిచేసే వ్యక్తి తప్ప పవన్ కళ్యాణ్ రాజకీయానికి పనికిరాని పువ్వు. ప్రతిపక్షాల యొక్క మరొక కౌంటర్ 3 రాజధానుల అంశం. 3 రాజధానుల అంశాన్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి మాటని వాళ్ళు చెప్తున్నటువంటి ఈ సందర్భంలో దానిపైన మీరు ఎవరు చెప్పారు వ్యతిరేకించారని? విశాఖపట్నంలో పుట్టాను నేను, మా తండ్రి విశాఖపట్నం, మా తాత విశాఖపట్నం, మేము విశాఖపట్నం. మేము కోరుకుంటున్నాం 3 రాజధానులు. మేము విశాఖ పరిపాలనా రాజధాని కావాలని కోరుకుంటున్నాం. నిజంగా కర్నూలులో నందమూరి తారక రామారావు గారి హయాం నుంచి కూడా అక్కడ ఒక హైకోర్టు రావాలి అనేటువంటి కోరిక డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ బీజేపీ ప్రభుత్వం కూడా ఆ రోజుల్లో ఇచ్చినటువంటి పరిస్థితులు బీజేపీ ప్రభుత్వం కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. సో వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు. ఇంకో పక్క చూసుకుంటే అమరావతి అనేటువంటి ప్రాంతంలో శాసన రాజధానిని కూడా ఆ ప్రాంత ప్రజలు కోరుకున్నారు. ఎవరు 3 రాజధానులు వ్యతిరేకించట్లా. ఎవరు వ్యతిరేకిస్తున్నారు? రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఎవరు వ్యతిరేకిస్తున్నారు? తెలుగుదేశం పార్టీకి అనుబంధ విభాగాలు వ్యతిరేకిస్తున్నాయి. అంతే తప్ప నిజంగా ఈ ప్రాంతం యొక్క కష్టాలు నష్టాలు తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఎవ్వరూ వ్యతిరేకించట్లేదు. ఇంకో విషయం చెప్తున్నాను, విశాఖపట్నాన్నో కర్నూలునో లేదా అమరావతినో 3 రాజధానులుగా ప్రకటించిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాం. ఈ రాష్ట్రం లోకల్ బాడీ ఎన్నికల రిజల్ట్స్ చూశారు కదా. దేనికైనా ఎన్నికల ప్రామాణికం కదా. విశాఖపట్నం ప్రజలు విశాఖ మేయర్పేటాన్ని ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిపాలనా రాజధానికి రిటర్న్ గిఫ్ట్గా మేయర్పేటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖ ప్రజలు ఇచ్చారు. ఇంతకన్నా ప్రజా ఆమోదం ఏం కావాలని నేను అడుగుతున్నా. ఇవాళ జగన్ గారి యొక్క సోదరి షర్మిల బయటకు వచ్చి జగన్ పైనే ఆరోపణలు చేస్తున్నటువంటి వైనం, అసలు దానిపైన ఏమంటారు? ఏం లేదండి, సింపుల్ లాజిక్ ఒకటి గమనించండి. మీరు ఇప్పుడే అన్నారు షర్మిల గారు వైఎస్ జగన్ గారి సోదరి, అదే ఒక కారణం చెప్పి ఆవిడ అనేక విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తుంటే దాన్నే ఒక ఆయుధంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళంతా మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ ముప్పటి దాడి చేస్తున్నాయి. లాజికల్గా మాట్లాడుకుందాం. వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి సోదరి, నర్రెడ్డి సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారి సోదరి. సొంత సోదరులే అన్న మీద చెప్తున్నప్పుడు మనం నమ్మాలి కదా. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలకు న్యాయం చేయాలని రాష్ట్రానికి న్యాయం చేస్తారని అడుగుతున్న కుహానా మేధావులకి నాదో సూటి ప్రశ్న. మరి ఒక అన్న గురించి తన చెల్లి చెప్పింది నిజమని మీరు అంతలా భావిస్తే, చెల్లి చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటుందని మీరు భావిస్తే, మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెల్లి విమలమ్మ చెప్పింది కూడా మీరు ఎందుకు నమ్మరు? విమలమ్మ కూడా వైఎస్ఆర్ గారికి చెల్లే కదా. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గురించి అనేక మాటలు మాట్లాడుతున్నారు. ఆవిడ ఎక్కడా నోరెప్పకపోయినా, ఆవిడ ఏదో పనుండి అమెరికా వెళ్ళినా సరే దాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెడుతున్నారు. మరి ఒక తల్లి తన బిడ్డ గురించి అనకపోయినా అన్నట్టు ఊహించి కథనాలల్లి దాన్ని నమ్మించి వక్రీకరించే ప్రయత్నం చేస్తున్న మీరు వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి గారు రాస్తున్నటువంటి లేఖ గురించి ఎందుకు మాట్లాడరు? ఆ లేఖను ఎందుకు నమ్మరు? అంటే అక్కడ షర్మిలమ్మను గానో సునీత గారనో విజయమ్మ గారనో కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరు ఉంటే వాళ్ళందరికీ పెద్ద హైపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిజాలు చెప్పినా ఆ నిజాలని అబద్ధాలతో అణగదొక్కే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తాడు. సో డెఫినెట్గా షర్మిలమ్మ గారు చేస్తున్నటువంటి విమర్శలన్నీ కూడా రాజకీయ కోణంలో చంద్రబాబు నాయుడు ట్రాప్తోనే వచ్చినవి తప్పితే ఇంకొకటి కాదు. రాష్ట్రం అనేటువంటిది అభివృద్ధి కుంటుపడింది, రాష్ట్రంలో పరిశ్రమలు రాలేదు అనేటువంటి వారి మాటలకి మీరు ఇస్తున్నటువంటి మాటలు. ఏం పరిశ్రమలు కావాలి? విశాఖపట్నం ఒకప్పుడు విశాఖపట్నాన్నే పోర్టు సిటీ అంటారు. పోర్టు సిటీ అంటే పోర్టు రావటం వల్ల బాగా డెవలప్ అయినటువంటి సిటీగా పోర్ట్ సిటీ అని వైజాగ్ పేరుంది. గతంలో ఎక్కడన్నా ఇబ్బందులు అంటే లైక్ భూకంపాలు వచ్చినా, ఏదైనా బిల్డింగ్లు కూలిపోయినా, ఒక కర్ణాటకలోనో ముంబైలోనో సింగపూర్ దుబాయ్లో ఎక్కడైనా జరిగితే ఆ బిల్డింగ్ల శిథిలాల కింద దొరికే శవాలు ఎవరో తెలుసా? మా ఉత్తరాంధ్రలోవి, మా శ్రీకాకుళం, మా విజయనగరం, మా విశాఖపట్నంలో వలస కూలీలుగా బారినటువంటి మా బ్రతుకులువి. కానీ ఈరోజు మాకు మూలాపేటలో పోర్ట్ వచ్చింది. దానివల్ల ఎంత మాకు జీవనోపాధి దొరుకుతుంది. బందరు రామాయపట్నం పోర్ట్ కానీ, నెల్లూరు రామాయపట్నం కానీ, బందర్ పోర్ట్ కానీ, కాకినాడ సెస్ పోర్ట్ కానీ, ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? ఇంకా కంపెనీలే మీకు కావాలనుకుంటే ఏటీసీ టైర్స్ కానీ, లేదనుకుంటే కొప్పర్తిలో వచ్చినటువంటి ఒప్పో స్క్రీన్స్కి సంబంధించిన స్క్రీన్స్ అంటే మన మొబైల్ స్క్రీన్కి సంబంధించినట్టు కానీ, క్యాడ్బరీ కంపెనీ కానీ, రామ్కో సిమెంట్స్ కానీ, చెక్నాడ్ సిమెంట్స్ కానీ, లేదు అనుకుంటే వచ్చినటువంటి విశాఖపట్నంలో వచ్చినటువంటి ఇన్ఫోసిస్ కానీ, ర్యాన్స్టాన్ కానీ, టెక్బుల్స్ కానీ, లేదా వచ్చినటువంటి బల్క్ డ్రగ్ పార్క్ కానీ, ఇవన్నీ ఎక్కడ వచ్చినాయి? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వచ్చినాయి. సో ఈ ఖచ్చితంగా కంపెనీలు అనేటువంటి వచ్చినాయి. కంపెనీలు వచ్చాయని చెప్పడం ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి? కంపెనీ వస్తుందంటే ఉత్తరే రావడం కదా. అంతెందుకు విశాఖపట్నంలో మనకి కళ్ళ ఎదురుగా అక్కేపాలెంలో ఇన్ఆర్బిట్ మాల్ కనబడట్లేదా?
వెళ్ళిపోయినటువంటి లూలు గురించి చెప్తారు. లూలుకి అప్పనంగా ప్రభుత్వ భూమిని తాకట్టు పెట్టి దాని వెనకాల లబ్ధి పొందాలని చేసే ప్రయత్నాన్ని ఆపి వాస్తవంగా ఏదైతే మాల్కి కావాలో దాన్ని మేము ఇవ్వడం జరిగింది. ఇన్ఆర్బిట్ మాల్ ఇక్కడ అవుతుంది, దాని గురించి ఎవరు మాట్లాడు. ఇంకోటి, ఈ యొక్క కంపెనీలు పెట్టుబడులు అంటే ఏంటి? కేవలం యువతకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పన టార్గెట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 వచ్చిన దగ్గర నుండి నేటి వరకు కేంద్ర కార్మిక శాఖ చెప్పిన లెక్కల ప్రకారం ఫ్రమ్ 2019 to 2023 ఆల్మోస్ట్ ఈ రాష్ట్రం నుంచి ఓపెన్ అయినటువంటి ఈపీఎఫ్ అకౌంట్స్ అంటే ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్ సుమారు 16 లక్షల అకౌంట్లు ఓపెన్ అయినాయి. అంటే 16 లక్షల మందికి నూతన ఉద్యోగాలు కల్పించాం. 16 లక్షల్లో కూడా సుమారు 2.5 లక్షలు వరకు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు, 1,25,000 పైబడి సచివాలయ ఉద్యోగాలు కానీ, 58,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ, వైద్య శాఖలోనే సుమారు 50,000 మంది ఉద్యోగాలు కానీ, ఇతర డిపార్ట్మెంట్స్లో రిక్రూట్ చేసిన అన్ని కలిపి సుమారు 2 నుంచి 2.5 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే, సుమారు 3.5 లక్షల అవుట్సోర్సింగ్ ఇస్తే, సుమారు 50,000 కాంట్రాక్ట్ ఇస్తే, కేవలం ప్రభుత్వ పరంగానే 6 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం. ఇది కాక ఇతర ప్రైవేట్ పెట్టుబడులు, ప్రైవేట్ రంగంలో సుమారు 10 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. ఎవరండి చెప్పారు ఉద్యోగాలు రాలేదని? నేను ఇందాకే చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి వెనకు, జరిగిన మంచి మాట్లాడుకు, చూపించిన మంచి చూడకు అన్న పందాలోనే వెళ్తున్నారు తప్పితే కేవలం బురద జల్లే కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు. ఇంకా లోతుగా వెళ్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పిన లెక్కల ప్రకారం ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నుంచి ఇప్పటి వరకు 18 లక్షల న్యూ ఐటీఆర్స్ ఫైల్ అవ్వడం జరిగింది. ఆదాయం వచ్చినోడే కదా ఐటీఆర్ ఫైల్ చేయగలుగుతాడు, ఉట్టోడు ఎవడో ఫైల్ చేయలేడు కదా. ఇంకా చూసుకుంటే కాగ్ చెప్పినటువంటి లెక్కల ప్రకారం చంద్రబాబు నాయుడు హయాంలో 1,50,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే ఇప్పుడు 2.1 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. సుమారు ఇంతకుముందు 5.4% నిరుద్యోగ రేటు ఉంటే ఇప్పుడు 4.1% నిరుద్యోగ రేటుకు వచ్చింది. అంటే -1.1% నిరుద్యోగ శాతం తగ్గింది ఆంధ్ర రాష్ట్రంలో. తెలంగాణ కన్నా ఉద్యోగ కల్పనలో మెరుగ్గా మనం ఉన్నాం. ఇవన్నీ కూడా పచ్చ మీడియా చెప్పనటువంటి నిజాలు, దిక్కుమాలిన కొన్ని పేపర్లు రాయనటువంటి వాస్తవాలు. అందుకే మీ మీడియా ఛానల్ వేదికగా మేము చెప్తున్నాం. రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని కోణాల్లో చూసుకున్నట్టయితే ఇవాళ వైసీపీ ప్రతినిధులని కూడా గ్రామాల్లోకి రానివ్వట్లేదు. ఖచ్చితంగా మెజార్టీగా ఉన్నటువంటిది కూటమి పార్టీ అభ్యర్థులే అనేటువంటి ప్రచారం కూడా చేస్తున్నారు కదా, దానిపైన కూటమి అది కూటమి కాదండి, 2 పార్టీలే. కూటమి అంటున్నారు, కూటమికి తప్పదు ఓటమని చెప్పి బీజేపీ చెప్పేస్తుంది ఓపెన్గా. కనీసం వాళ్ళ మేనిఫెస్టోని పట్టుకోవడానికి కూడా బీజేపీ ఇష్టపడలేదు. కూటమి అన్నటువంటి ఆ పార్టీలో మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ ఫోటో కూడా లేదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి దొంగ అమలవ్వనటువంటి హామీలకి మాది బాధ్యత కాదు అని చెప్పి ముందే తెల్ల జెండా ఎత్తేసింది బీజేపీ. రేపు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఓడిపోవడం ఖాయం. మమ్మల్ని ఎక్కడ ఊర్లలోకో గ్రామాల్లోకో రావనివ్వడం అనేది ఏం లేదు. నేను అనకాపల్లి పార్లమెంట్లో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ తిరుగుతున్నాను, మండలాల వారీగా తిరుగుతున్నాను, వెళ్ళి ప్రతి మండలంలో కూడా గ్రామాల వారీగా వెళ్తున్నాను. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, హారతులు పడుతున్నారు. ఏ ఊరు వెళ్ళినా సరే పూల వర్షం కురిపిస్తున్నారు, ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధులుగా మమ్మల్ని అత్యంత గౌరవిస్తున్నారు. కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్మట్లేదు, తరిమి కొడుతున్నారు. ఇవన్నీ కేవలం మీడియాల వరకు మాట్లాడుకునే మాటలు తప్ప గ్రౌండ్ రియాలిటీ అనేటువంటిది చాలా డిఫరెన్స్ ఉంది. సో సర్వే ఫలితాల్లో ఒక్కొక్కటి చెప్తున్నటువంటి ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గెలుపుకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, అసలు ప్రజలు మరోసారి జగన్మోహన్ రెడ్డిని తీసుకోవడానికి మీరు వాళ్ళకి చేస్తున్నటువంటి అప్పీల్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ స్వతంత్ర భారతదేశంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలన ఇట్స్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. పవన్ కళ్యాణ్ సినిమా వాడు కాబట్టి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అటు బీజేపీ పార్టీ వరకు, లేదా వాళ్ళ యొక్క దుష్ప్రచారాలను నమ్మే అమాయక ప్రజలకు నేను 2 ముక్కలు చెప్తాను. రానా గారి సినిమా ఒకటి ఉంటుంది, కృష్ణం వందే జగద్గురు అని. అందులో ఆయన డైలాగ్ ఉంటుంది, తల్లి తన నవమాసాలు మోసి తను పెంచి అత్యంత కష్టపడితే పుట్టాడు కొడుకు అని ఒకడు అనుకుంటాడు, బిడ్డ పుట్టాడని. లేదు తల్లి తండ్రి సుఖపడితేనే పుట్టానని ఇంకోటి అనుకుంటాడు. 2 నిజాలే. పురిటి కష్టం చూసిన వాడు మనిషి అవుతాడు, పడక సుఖం చూసిన వాడు పశువు అవుతాడు. అదే ఆ సినిమాలో డైలాగ్. దాన్ని ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులకు అన్వయించుకుని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏముందిలే మా బొడ్డుగాడు, ఆయన బొడ్డుగాడు మోట ఇచ్చాడా, మా డబ్బులు మాకే పంచుతున్నాళ్లే అని అనుకున్న వాళ్ళు అమాయకులు అవుతారు. లేదు ఇంతకుముందులా కాకుండా ప్రతి రూపాయిని కూడా నిర్విరామంగా నిరాటంకంగా ప్రజల వద్దకు ఏ ఒక్క డీవియేషన్ లేకుండా ప్రతి రూపాయి ప్రజల చెంతగా చేరుస్తున్నాడు అని తెలుసుకున్నవాడు తెలివైన మేధావి అవుతాడు. సో ఆ వ్యత్యాసాన్ని గమనించమంటున్నాను. అలనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుండి రాజీవ్ గాంధీ వరకు కూడా మేము 1000 రూపాయలు ఇవ్వాలనుకుంటే కిందకు రూపాయి మాత్రం వెళ్తుందని చెప్పినటువంటి పెద్ద మనుషులు వీళ్ళు కదా.
అవినీతి లేని సమాజాన్ని సృష్టించాలని కళ్ళగన్నది మనం కాదా? అవినీతి రైతు సామ్రాజ్యాన్ని ఎవరు తీసుకొస్తారని చూసింది మనం కాదా? ఈరోజు వచ్చాడు ఒక మగాడు మనగాడు, అవినీతి అనేటువంటిది లేకుండా ప్రతి పేదవాడికి తనకు హక్కుగా అందాల్సినటువంటి ప్రతి రూపాయి, ఆ ఇచ్చేటటువంటి సంక్షేమం భిక్ష కాదు హక్కు అని చెప్పి గౌరవప్రదంగా తెల్లారగట్లే వెళ్ళాలి ఇంటి ముందు ఇస్తున్నాడే. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి మార్పు. పౌర సేవల కోసం ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళకున్న చెప్పులు అరిగిపోయేలా కుక్కల్లా ప్రజలను తిప్పించుకున్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు వాలంటీర్ నేరుగా ఇంటికి వచ్చి ఈ పథకం వచ్చింది, బర్త్ సర్టిఫికేట్ కావాలా, డెత్ సర్టిఫికేట్ కావాలా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలా, రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలా, ఏ సర్టిఫికేట్ అయినా 72 గంటల లోపే వాలంటీర్ ఇంటికి వచ్చి అప్లికేషన్ ఫిల్ చేసి సచివాలయం సబ్మిట్ చేసి తీసుకొచ్చి పౌర సేవలను ప్రజల పదాక్రాంతం చేసినటువంటి పరిపాలన ప్రజలు మళ్ళీ ఎందుకు కోరుకోకూడదని నేను అడుగుతున్నా. కాబట్టి అటువంటి రామరాజ్యం లాంటి పరిపాలన కావాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు లాంటి రావణ కాష్టం పరిపాలన వద్దని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఇక ముఖ్యంగా కూడా ఇప్పుడు 175 అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే 175ని ప్రకటించడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ యొక్క ఆధిపత్యమే కారణము. ఇవాళ ఆయన చేస్తున్నటువంటి మాటల వెనుక ఆయన ఆధిపత్య ధోరణి కనబడుతుంది అనేటువంటి మాట చెప్తారు. ఆధిపత్య ధోరణి కాదండి, ఇప్పుడు మనం అనుకున్న దానికంటే మెరుగ్గా పనిచేయాలనేటువంటిది ఒక పోటీతత్వం, ఒక స్పోర్టివ్నెస్ కావాలి. సచిన్ టెండూల్కర్ గారు నేను 10 సెంచరీలు కొట్టేశాను కదా అని అక్కడ ఆగిపోయి ఉంటే వుడ్ హ్యావ్ డన్ 100 సెంచరీస్. సో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు వచ్చేసినాయి కదా అని ఆగిపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ 151 సీట్లు రికార్డు బద్దలు కొట్టే మొగాడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఎవడూ లేడు. జగన్మోహన్ రెడ్డి రికార్డు బద్దలు కొట్టాలంటే మళ్ళీ అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు వల్లే సాధ్యపడుతుంది. అందుకే ఆయన పెట్టుకున్న టార్గెట్ 175 అవుట్ ఆఫ్ 175, 25 అవుట్ ఆఫ్ 25 అని. సో మా టార్గెట్ హైగా ఉంది, మేము చేసినటువంటి పరిపాలన కూడా అంతే లెవెల్లో ఉంది. కాబట్టి ప్రజల పట్ల మాకు నమ్మకం ఉంది, కొట్టాలని మేము కష్టపడుతున్నాం. ఆ తర్వాత మాకు దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం, దాని మీద మా భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి విశాఖ వేదికగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం, ఇది సత్యం. ఇక ముఖ్యంగా కూడా చూస్తే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి, అసలు అభివృద్ధి ఉందా లేదా? ఖచ్చితంగా 2014 నుంచి 19 మధ్యలో అభివృద్ధి కుంటిపడింది. పెట్టినటువంటి సిఏ సమిట్ల ఎగ్జాంపుల్ చెప్తే గాజువాక ప్రాంతానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక వార్డు అధ్యక్షుడు లేదంటే కిల్లి బడ్డీలో చాక్లెట్లు అమ్ముకునేవాడు కూడా కోటేసి తీసుకొచ్చి సూటు బూటు వేసి నిలబెట్టి ఆడు క్యాడ్బరీ కంపెనీ పెడతారని చెప్పి ఎంఓఏలు చేసినటువంటి పరిస్థితి. 20 లక్షల కోట్లు డబ్బులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి ప్రతి ఏడాది సిఏ సమిట్ల పేరు చెప్పి డబ్బులు నొల్లే కార్యక్రమం. బట్ మా ప్రభుత్వంలో అది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఈ రాష్ట్రం అనేటువంటిది అభివృద్ధిలో పరుగులు తీస్తుంది. ఏ రోజైనా ఈ రాష్ట్రానికి ఒక రిలయన్స్ అంబానీ మొత్తం తన డైరెక్టర్లతో వచ్చాడా, ఒక భజన్కర్లు వచ్చాడా, ఒక ఓబ్రాయ్ వచ్చాడా, ఒక టీసీఎల్ కోఫౌండర్ వచ్చాడా, ఒక ఆదిత్య బిర్లా వచ్చాడా, ఎవరు వచ్చారు ఈ రాష్ట్రానికి? వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు క్యూ కట్టించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఖచ్చితంగా సంక్షేమ సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి వ్యక్తే అభివృద్ధిని కూడా తన రథచక్రాలుగా చేసుకుని పాలించాడు. సో అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడు గుర్రాలుగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి గడిచినటువంటి 5 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీసింది. అంతకు ముందున్నటువంటి 5 ఏళ్లలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాతాళానికి, అవినీతి కోపంలోకి కూరుకుపోయింది. ఇక మరోసారి ఎన్నికల రణక్షేత్రంలో దిగినటువంటి వైసీపీ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రజలకి ఇస్తున్నటువంటి హామీ ఏంటి? ఈ యొక్క మంచి పరిపాలన కొనసాగిస్తాం. ఈ యొక్క మా స్టాండ్ అదే. మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కొన్ని మార్పులు ఉన్నాయి తప్పితే ప్రముఖంగా సుస్పష్టంగా మాది నవరత్నాల ప్లస్. అమ్మఒడి అనేటువంటిది 15,000 నుంచి 17,000కి పెంచడం, అంటే ఇంతకుముందు 13,000 ప్లస్ 2,000 ఉండేది, దాన్ని 15,000 ప్లస్ 2,000కి పెంచడం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జొమాటో, స్విగ్గీ, ఈ సర్వీస్ ఓరియంటెడ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్లో పరిధిలోకి తీసుకురావడం, టిప్పర్ డ్రైవర్లను కూడా 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయడం, కొన్ని రైతు భరోసాకి ఇచ్చే డబ్బులు కొంత పెంచడం, ఇలాగా ప్రతిదీ కూడా అప్గ్రేడ్ లెవెల్ తప్పితే మా యొక్క మేనిఫెస్టో ఒక రకంగా చెప్పాలంటే మా పరిపాలన మా మేనిఫెస్టో అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రతి పౌరుడి మొబైల్లో దొరుకుతుంది, కానీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో గూగుల్ మొత్తం ఎతికినా దొరకదు. 2014 ఇచ్చినట్టు మేనిఫెస్టో మాయమైపోయింది. కానీ మాకు దమ్ము ఉంది, మాకు ధైర్యం ఉంది, మాకు సత్తా ఉంది, మాకు చావ ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి. 2019 మేనిఫెస్టో చేత్తో పట్టుకున్నాడు, 2024 మేనిఫెస్టో చేత్తో పట్టుకున్నాడు. ఇందులో ఉన్నవన్నీ నేను చేశాను 98%, ఇది నా మేనిఫెస్టో, దీన్ని నమ్మి మళ్ళీ నాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నాడు. ఆ గట్స్, ఆ కలేజా, దమ్ము, ధైర్యం ఈ రాష్ట్రంలో కూటమిలో ఏ నాయకుడికి ఉందని నేను సవాల్ చేస్తున్నా. దమ్ముంటే పట్టుకోమని 2014 మేనిఫెస్టో పట్టుకోలేరు. 600 హామీలు. అసలు మేనిఫెస్టో అనే దాన్ని 2 పేజీలకు కుదించి పెట్టిన మేనిఫెస్టోలో ఆల్మోస్ట్ 98% పూర్తి చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వాళ్ళకి మాకు పొంతం లేదు. మా మేనిఫెస్టోని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. మా మేనిఫెస్టో అంటే ఒకే లైన్ అండి,
జగన్ చెప్పాడంటే చేస్తాడంతే. మీరు చేసిన అభివృద్ధి, మీరు చేసినటువంటి సంక్షేమం, ఈ రెండు ఎజెండాగా సాగుతున్నటువంటి మీకు ఖచ్చితంగా ఈసారి విజయం సాధిస్తారంటారా? 100%. జస్ట్ వెయిట్ అండ్ సీ, హిస్టరీ రిపీట్స్. థ్యాంక్ యూ రాజీవ్ గాంధీ గారు. Thank you, నమస్కారం. మొత్తం మీద కూడా ఈ రోజున ఖచ్చితంగా మరోసారి వైసీపీ జెండా ఎగరాలని ఆకాంక్షిస్తూ మరి మీకు కూడా ఆల్ ది బెస్ట్. సో మరిన్ని పదవులు కూడా వరించాలి. సో ఇది మొత్తం మీద కొండా రాజీవ్ గాంధీతో సాగినటువంటి మాట ముచ్చట. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో మరోసారి వైసీపీ జెండా ఎగురుతుంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి విశాఖ నగరం వేదికగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన చెప్తున్నారు. మరి రేపు జరగబోయేటువంటి ఎన్నికల సంగ్రామంలో ఓటమి ఎవరు, విజేత ఎవరు అనేటువంటిది మరికొన్ని రోజుల్లోనే తేలనుంది. కాబట్టి మరో విశిష్టమైన వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.